సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. హైదరాబాదీ సాల్మిక్షర్ వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా అక్క బావగార్ల స్వగృహంలో జరుపుకున్నటువంటి శ్రీ సుదర్శన హోమాన్ని, అలాగే శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. గురువుగారు అత్యద్భుతంగా జరిపినటువంటి ఈ సుదర్శన హోమాన్ని ఎలా జరిపారో, అందులోని విశేషాలు ఏంటో ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీలైనంత వరకు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. సుదర్శన హోమం అప్పటికప్పుడు చేసుకునేది కాదండి, దీనికి కొన్ని నియమనిష్టలు కూడా ఉంటాయి. అదేంటంటే, ఈ సుదర్శన హోమం ఎప్పుడైతే చేద్దామని అనుకుంటున్నారో అది ముందుగా సంకల్పం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సంకల్పం చేసుకున్న తర్వాత మన పేరు మీద ఎవరైతే ఈ హోమం నిర్వహించాలనుకుంటున్నారో వారి పేరు మీద ఒక మంచి రోజు చూసుకొని, తిథిని చూసుకొని ఆ రోజు గురువుల సమక్షంలో ఈ హోమాన్ని అనేది అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో అంటే ఇల్లు దులుపుకోవడాలు కానీ, ఇంట్లోని బట్టలన్నీ ఉతికి శుభ్రం చేసుకోవడం కానీ, మైలలు అవి లేకుండా మన శరీరము అలాగే మన మనసు కూడా శుద్ధి చేసుకొని సంసిద్ధంగా ఉండాలి ఈ హోమానికి. అలాగే హోమానికి సరిపడా సామాగ్రి అంతా తీసుకొచ్చుకున్న తర్వాతే ఈ హోమాన్ని అనేది మనం మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. సుదర్శన హోమం చేసే రోజు సూర్యోదయానికి ముందే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత మన ఇంట్లోని దేవతలను ఖచ్చితంగా, ఇంటి దేవతలు ఉంటారు కదా, వారిని ఖచ్చితంగా దేవతారాధన చేయాలి. అలాగే గ్రామ దేవతలకు కూడా విధిగా పూజ చేసుకోవాలి. ఎప్పుడైనా ఈ హోమం ఒకటే కాదండి, ఏదైనా చేసుకున్నప్పుడు మన ఇంటి దేవతలను పూజించుకున్న తర్వాతనే ఇంకా ఏ దేవతలైనా, ఏ హోమాలైనా, ఏ యాగాలైనా చేసుకోవాల్సి ఉంటుంది. అది మన ధర్మం. అలాగే ఈ సుదర్శన హోమం చేసే రోజున కూడా అలాగే చేసేసుకున్న తర్వాత గురువుగారు ఈ హోమానికి ఒక ప్రదేశాన్ని నిర్దేశిస్తారు. అంటే సూర్యుని వెలుతురు పడే ప్రదేశము, అలాగే ఏ వైపు కూర్చొని చేస్తే మంచిది అనే విషయాన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత భూశుద్ధి చేసుకున్న తర్వాత ఇటుకలను కొన్ని, అవి కూడా సంఖ్య పరిగణలోకి తీసుకొని హోమాన్ని కెపాసిటీని బట్టి అక్కడ ఆ ఇటుకలతో మన హోమగుండం అనేది చేస్తుంటారు. అంతకన్నా ముందు అందులో ఆ ఇటుకల మధ్యలో కొంచెం మట్టిని కానీ ఇసుకని కానీ పోస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ వేడిని, హోమం యొక్క వేడిని తట్టుకునేటట్టుగా ఆ కింద నేల కానీ, మన కింద ఫ్లోరింగ్ కానీ పాడవకుండా, అలాగే చుట్టుపక్కల కూడా మనకు ఆ వేడిని తట్టుకునే విధంగా కింద ఇసుకను కూడా వేసేసి, అలాగే మనకు చుట్టూ ఇటుకలతో హోమగుండం అనేది అరేంజ్ చేస్తారనమాట. వాటిపైన కాస్త పేడతోని, అలాగే కొంచెం వీలైతే మట్టితోటి అలుకుతూ ఉంటారు, లేదా వాటిపైన ముగ్గుతోటి, పసుపు కుంకుమలతోటి, రంగురంగుల వాటితోటి మంచిగా అలంకరించి సిద్ధం చేస్తారు హోమానికి. ఆ తర్వాత గురువుగారు వారి విధి విధానంగా మిగతా అన్ని అరేంజ్ చేసేసి ఈ హోమానికి కావలసినటువంటి ముఖ్యమైన ద్రవ్యం ఏంటంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి అనమాట. ఈ ఆవు నెయ్యితో శాస్త్రోక్త మంత్రోచ్చారణతో దీపారాధన చేయిస్తారు. పసుపు గణపతికి పూజ చేయించి తల్లిదండ్రులకు, గురువులకు నమస్కారం చేసుకోమని శాస్త్రోక్తంగా సంకల్పం అయితే చేయిస్తారు. హోమంలో కూర్చున్నటువంటి దంపతుల గోత్రనామాలే కాకుండా ఈ హోమాన్ని చూడడానికి వచ్చినటువంటి వారందరి యొక్క గోత్రనామాలను కూడా చదివిపించారు. ఇది చూసిన వారికి, అలాగే చేసిన వారికి కూడా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. చూసిన వారిది అదృష్టమే అనుకోవాలి. లింగయ్య నవదేశ్య సహ కుటుంబానాం అమ్మం పేరు పసుపుడు గోత్రోద్భవస్య చల్ల శ్రీనివాస్ నవదేశ్య పద్మా నవదేశ్య హరిప్రియ నవదేశ్య సహ కుటుంబానాం పసునూటి గోత్రోద్భవస్య అరిగల మోహన్ నవదేశ్య రమాదేవి నవదేశ్య విఘ్నేష్ నవదేశ్య కార్తికేయ నవదేశ్య రాజ్యలక్ష్మి నవదేశ్య సహ కుటుంబానాం పసుపుడు గోత్రోద్భవస్య ఐలి శ్రీనివాస్ నవదేశ్య అనితా నవదేశ్య శివతేజ నవదేశ్య లింగయ్య నవదేశ్య మోహనం ఆయిల్ మోహన్ నవదేశ్య సంధ్యారాణి నవదేశ్య శ్రీకర్ నవదేశ్య శివపత్విక్ నవదేశ్య సహ కుటుంబానాం అక్షతలు వేసుకోండి. సంకల్ప ముద్ర శాస్త్రోక్తంగా ఎలా వేసుకోవాలి అనేది గురువుగారు చాలా చక్కగా మాకు నేర్పించడం జరిగిందండి. చూడండి ఒకసారి మీరు కూడా స్ట్రైట్ గా
ఇది చేసుకొని చెప్పాలి. సరే అందరూ కూడా చెప్పండి. మమ మమ అస్మాకం సహ కుటుంబానాం సహ బాంధవానాం సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ధన కనక వస్తు వాహన సతు సంతాన సౌభాగ్య ఆయు ఆరోగ్య అనుకూల్యత ఫల పురుషార్థం సిద్ధ్యర్థం మమ గృహే వ్యాపార స్థలే అలక్ష్మి పరిహార ద్వార స్థిరలక్ష్మి ధనలక్ష్మి నిత్య నివాసకర సిద్ధ్యర్థం మమ ఇష్టదేవత కులదేవత గ్రామదేవత క్షేత్రదేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ పరమంత్ర పరయంత్ర పరతంత్ర సమస్త వశీకరణ వేదన స్తంభన మోహన సమస్తాన మూలికాన చూర్ణాన భస్మీన్ కరణార్థం శ్రీ సుదర్శన స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థేన సమస్త ప్రతికూల శక్తిన నివారణ సిద్ధ్యర్థం మమ గృహే క్షామ తాంబర మహామారి ప్రవేశ అగ్నిభయ జారభయ చోరభయ సమస్త ఈతిభయ దోష నివారణ సిద్ధ్యర్థం మమ సమస్త సన్మంగళ సంప్రాప్తికర సిద్ధ్యర్థం మమ స్వగృహే సమస్త ఆటంక నివారణ సిద్ధ్యర్థం నరదృష్టి గృహదృష్టి దోష నివారణం సిద్ధ్యర్థం మమ గృహాణం సమస్త వాస్తుదోష నివారణ సిద్ధ్యర్థేన వాగ్వరేశ్వర పరబ్రహ్మ అనుగ్రహ సిద్ధ్యర్థం మమ స్వగృహే ప్రబలాఢ్యక బ్రాహ్మణ సహాయేన అన్యోన్య శ్రీ సుదర్శన స్వామి సహిత లక్ష్మి గణాధిపతి సర్వదేవత హవన పూజాంచ మహం అహం కరిష్యే. మనసులో వేడుకోండి ఆ సుదర్శన స్వామి వారిని ఏమని, అయ్యా స్వామి మీ దయ కొరకు మేము మా యొక్క స్వగృహంలో మాకున్నటువంటి సమస్తమైనటువంటిది అనుకూలాలు కాకుండా, అనుకూలం అంటే మనకు అన్ని అనుకున్నట్టు జరిగేది, ప్రతికూల శక్తులు మనం ఏదనుకున్నా కూడా జరగకపోవడం, ఈ విధంగా ఆ ప్రతికూలతో ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా ఆ ప్రతికూల శక్తులన్నీ కూడా నివారణం జరగాలి. పరమంత్రము పరయంత్రము పరతంత్రము పొరల వలన కూడా మనకి ఏదైనా అపాయం ఉన్నా కూడా వేరే వారిని యంత్రాలు చేసిన మంత్రాలు చేసిన తంత్రాలు చేసిన వశీకరణములు కావచ్చు అన్నీ కూడా భస్మీకరణము కావాలి. అంతా కూడా సుదర్శన స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనకంతా కూడా ఎప్పుడూ శుభమే కలగాలి అని చెప్పి మనసులో ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ కూడా కోరుకొని ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉండాలని చెప్పి నమస్కారం చేసి ఆ సంకల్ప అక్షతలు గణపతి దగ్గర వేయండి. తదంగా శ్రీ కలశ ఆరాధనం కరిష్యే కలశం గంధం స్పార్శిదయభ్యర్చ్య ఓం కలశస్య శమః పూర్వే. ఈ కలశానికి గంధం రాసి బొట్టు పెట్టండి. ఇప్పటి వరకు గనక గురువుగారి యొక్క మంత్రాలు కానీ ఆయన చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మాటలు కానీ విన్నట్లయితే అసలు సుదర్శన హోమం యొక్క విశిష్టత అర్థమైపోతూ ఉంటుంది. అంతేకాదండి, ఈ సుదర్శన హోమం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరెవరు చేసుకుంటారు, ఎటువంటి ఫలితాలను ఆశిస్తారు అనే పూర్తి వివరాలు పార్ట్ 1లో నేను పెట్టానండి. దాన్ని డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, చెక్ చేయండి. గురువుగారు హోమంలో భాగంగా ముందుగా గణపతికి అష్టోత్తర శతనామావళి పుష్పాలతో చేయిస్తున్నారు. ఓం విఘ్న నివారకాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం సర్వాభీష్టప్రదాయ నమః. పుష్పపూజాం సమర్పయామి. పుష్పపూజానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సర్వ విఘ్నాలు తొలగిపోవాలని విఘ్న వినాశకుడైనటువంటి వినాయకుడికి అష్టోత్తర శతనామావళితో పాటుగా భక్తితో దీప ధూప నైవేద్యాలను సమర్పించి
భక్తితో నిర్విఘ్నంగా ఈ సుదర్శన హోమం జరగాలని వేడుకున్నారు. సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర దివ్య శ్రీమంగళ నీరాజనం సందర్శయామి. శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష గణాధిప. మహాగణాధిపతయే నమః. జ్ఞానపూర్వక వేదోక్త లఘు మంత్రపుష్పసహిత ఆత్మపరస్కృత నమస్కారాన్ సమర్పయామి. మరలాక్షణలు పట్టుకోండి. ఓం సుదర్శనాయ నమః. సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్ర ప్రచోదయాత్. బ్రహ్మకలశస్యోపరి సుదర్శనమూర్తినమావాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలు ఎడమ చేతుల్లో పోసుకోండి. చెప్పినప్పుడు ఒక్కొక్క భగవంతుని పేరు చెప్పినప్పుడు 2 నక్షత్రాలు కలిసి పని వేస్తూ ఉండాలి. ఓం ఆంజనేయాయ నమః అనుకోండి. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఆంజనేయ స్వామిని ఆవాహయామి పూజయామి. ఇట్లా నేను చెప్పినప్పుడు ఆ దేవుని పేరు తలుచుకుంటూ మీరు వేస్తూ ఉండాలి. ఇప్పుడు ఆ యొక్క గణపతికి నమస్కారం చేసుకోండి. రెండే గింజలు వేయాలి. సరేనా? ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. అత్యంత శక్తివంతమైనటువంటి సుదర్శన హోమాన్ని చేయడానికి తమకు అర్హతను ఇమ్మని వేడుకుంటూ వినాయకుణ్ణి, ఆంజనేయ స్వామిని, ఈశ్వరుణ్ణి, లక్ష్మీ నృసింహస్వామిని, బ్రహ్మ సరస్వతీదేవిని, మహాగౌరీదేవిని, రుద్రమూర్తిని, లక్ష్మీనారాయణుణ్ణి, ఇంద్రాది శచి పురంధరుణ్ణి, భాస్కరుణ్ణి ఆహ్వానించి మృత్యుంజయ మంత్రాన్నితో మృత్యుంజయుణ్ణి, లక్ష్మీ గణపతిని ఆహ్వానించి బ్రహ్మ కలశానికి ప్రాణప్రతిష్ఠన చేశారు. ప్రాణప్రతిష్ఠాపన చేసిన తర్వాత దుర్గామాతని స్మరిస్తూ ఆహ్వానించి, అలాగే గ్రామదేవతను కూడా, వాస్తు పురుషుణ్ణి కూడా ఆహ్వానించి బ్రహ్మ కలశానికి పుష్పాలతో పూజించారు. వంశోభనం దివ్యం సర్వదా మంగళప్రదో మయా నీతు మహాదేవాదుభ్యం దాస్యామి సుందరా. తదంగత్వేన బ్రహ్మకలశ దేవతాభ్యో నమః. నిదానంగా శ్రీగంధచంద్రం విలేపయామి, హర్ద్రాచూర్ణం విలేపయామి, కుంకుమాచూర్ణం విలేపయామి, గంధస్యోపరి అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి నమః. తదంగత్వేన పుష్పపూజాం చకరిష్యే. తలా ఒక పుష్పం పట్టుకోండి. చెప్పండి. తలా ఒక పుష్పం పట్టుకొని చెప్పండి. ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్థి హరే దేవి నారాయణి నమోస్తుతే సుదర్శనాయ విద్మహే మహా జ్వాలాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్. మనసులో వేడుకోండి స్వామివారికి. మాకున్నటువంటి సమస్త ఆర్తులన్నీ కూడా తొలగిపోవాలి, కష్టములన్నీ కూడా తొలగిపోయి, ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి అన్నీ కూడా అనుకూలంగా మాకు అనుగ్రహించాలి స్వామి. అందుకోసమే మా యొక్క స్వగృహంలో సుదర్శన స్వామివారి హోమాన్ని కూడా మేము జరిపిస్తూ ఉన్నాము. అందుకోసమే సుదర్శన బ్రహ్మ కలశ పూజ కూడా మేము చేసినామని చెప్పి నమస్కారం చేసి పుష్పము ఆ కలశం దగ్గర వేయండి. ఓం బ్రహ్మ కలశ దేవతాభ్యో నమః. సుదర్శన కలశ దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోజం ప్రకృత్యతాం. సుదర్శన కలశ దేవతాభ్యో నమః. ధూపమాగ్రాపయామి. యార్కో ఘంటానాదం సమర్పణో రాజ్యం త్రివర్తి సంయుక్తో వక్తినాది ఏకదైవ నమః. ఆయుష్ేన సామ్రాజ్యం భోజ్యో స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయగం సముద్ర పర్యాయః స్యాత్ సర్వభౌమా సర్వాయుషా దాతా పరార్ధా పృథివీ సముద్ర పర్యంతాయః ఏకరాణితి యశస్కరం. బ్రహ్మ కలశ దేవతాభ్యో నమః. సుదర్శన కలశ దేవతాభ్యో నమః. ఆనంద కర్పూర దివ్య శ్రీమంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతరం ముఖే శుద్ధ ఆచమనియం సమర్పయామి. నమయామి స్థాపయామి పూజయామి. పసుపు కుంకుమ కంకణం పైన రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శ్రీగంధం సమర్పయామి. హర్ద్రాచూర్ణం విలేపయామి, కుంకుమాచూర్ణం విలేపయామి, గంధస్యోపరి అలంకరణార్థం అక్షరాన్ సమర్పయామి నమః. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమో నమః. శాస్త్రోక్త విధానంగా కంకణ పూజకు
పసుపు కుంకుమ గంధం వేసేసి మంత్రోచ్చారణతో పూజ చేయడం జరిగింది. చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సుదర్శనాయ విద్మహే మహా దేవాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్. లక్ష్మీదేవి నమో నమః. నమస్కారం చేసుకోండి. అందరం కూడా ఏమేం చేశాము, ఆ యొక్క గణపతి స్వామి వారి పూజా కార్యక్రమం కూడా నిర్వహించుకొని మంగళారతి ఇటువంటి గణపతి స్వామి వారి యొక్క పూజ కూడా నిర్వహించుకొని తదనంతరం సుదర్శన స్వామి కలశం కూడా పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఇప్పుడు ఆ యొక్క కంకణధారణ చేసుకొని మనము ఈ యొక్క హోమం చేయడానికి అర్హులమైనాము. ఈ ప్లేట్స్ తీసుకోండి, మూడు ప్లేట్లు తీసుకోండి. ఎవరి ప్లేట్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. 3 ప్లేట్లు పట్టండి. కలుపుకోండి. స్వామి ఇప్పటి వరకు కూడా చేసింది పూజా కార్యక్రమం కాబట్టి మీరు ఆసక్తి చూపకుండా కూడా ఇబ్బంది ఉండదు. కానీ హోమంలో మనము తప్పకుండా భక్తి శ్రద్ధతో చేసుకోవాలి. ఎందుకంటే మనము చేసినప్పుడు మాట్లాడారనుకోండి, మీరు మాట్లాడడం ద్వారా మన నుంచి తొప్పిలు కావచ్చు అగ్నిలో పడితే దోషం. ధర్మబద్ధంగా నమస్కారం చేసుకో. మీ యొక్క గృహంలో అంతా కూడా అంత అనుకూలం జరగాలి. ఏమైనా వాస్తు దోషములు ఉన్నా, ఎవరైనా ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోయి అంతా కూడా ఇప్పటి నుంచి అన్ని అనుకూలంగా జరగాలి. కాబట్టి భక్తితో చేసుకోండి. సరేనా? స్వామిని సర్వం జగన్నాథం యావత్ పూజా ప్రసారకం తావత్ మమరీద్భావేన బింబేస్మిన్ సర్వేస్మిన్ సన్నిధిం కురు యజ్ఞస్య దేవమర్పితం హోతారం రత్తదాతమం అగ్న ఆయాహి వీతయే గుణానో హవ్యధాతయే నిహోతా సత్యమర్హిషి అగ్ని ప్రతిశనే నేపరమహయం యజ్ఞస్య దేవమర్పితం హోతారం రత్తదాతం అగ్న ఆయాహి వీతయే గుణానో హవ్యధాతయే నిహోతా సత్యమర్హిషి అగ్ని ప్రతిష్టాపన నమస్కారం చేసుకోండి. ఓం చత్వారి శృంగారయోస్య మాదా దేశీర్షే సప్తహస్తాసో అస్య త్రిధావద్దో వృషభోరో రవేది మహోదేవో మత్యాగం ఆవివేశ. కర్రలు తీసుకురామని చెప్పండి. సప్తహస్తశతశృంగ సప్తజిహ్వోతి శీర్షకః త్రిపాత్ర ప్రసన్న వదన సుఖాసీన సుచిస్మితః స్వాహాతు దక్షిణే పార్శ్వే దేవీం వామే స్వధాం తథా బిభ్రద్దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం సృజంత్రమో తోమరం విజరం వామేర్ మృదమాత్రం ధారయన్నో మేషారూఢం జడాబద్ధం గౌరవర్ణో మహోజ చిన్న వేయండి. గౌరవర్ణో మహోజసో సోమధ్వజంలో హితాక్షం సప్తార్థం సర్వకామదం ఆత్మాభిముఖమాసీనం ఏవం ధ్యాయేదుత ఆసనం. ఓం అగ్నయే నమో నమః. మనలో హోమం చేయాలంటే మనస్ఫూర్తిగా వేడుకోండి. ఓం అగ్నిదేవాయ నమః అనుకుంటూ ఉండండి. ఇట్లా పట్టుకోండి. ఏష హి దేవః ప్రతిశోధ సర్వాః పూర్వో హి జాతస్వ గర్భే అంతః సవిధాయమాన వేదోక్తైక్వయ హవిర్గృహాణ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది సోదకేన పాణినా ప్రదక్షిణమోక్య దండం రెండు చేతులతోటి నమః ఉతవహాయ నమః ఉతాశనే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమో నమః అగ్నయే జాతవేదసే నమో నమః. ఓం ప్రేయమగా దిశనా బర్హిరచ మృణాకృత స్వధియా విదిష్టాద ఆవహంతి కవయః పురస్తాదేవ్యో దుష్టమిహ బర్హిరాసదే. ఓం అదాః తదమిత్వేన పవిత్రాధారణం తమహం కరిష్యే. ఓం పవిత్రవంతః పరివాజమాసనే విదేశామరత్నో అభిరక్షతి వర్గో మహసముద్రం వర్ణస్తినో అతదేయ ఇచ్చకర్ధరణేశ్వారభం తదంగత్తేనో యజమానస్యాః. స్వామిన్ సర్వం జగన్నాథం యావత్ పూజావసానకం తావత్ మమరీద్భావేన బింబేస్మిన్ సర్వేస్మిన్ సన్నిధిం కురు. ముందు జరగండి. ఇప్పుడు హోమం మనకు హోమం ప్రారంభమవుతుంది. ముందుగా గణపతి హోమము కాబట్టి ఆ హోమంలో ఎవరు కూడా మాట్లాడకుండా చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ వరి పేలాలు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఆ వరి పేలము 2 వేస్తూ ఉండాలి. ఇద్దరు కూడా సరేనా? వరి పేలాలు వేస్తూ ఉండాలి. ఫస్ట్ ఎవరిది హోమము? గణపతి. ఓం గణపతి నమః వేస్తూ ఉండాలి.
ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమస్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్మన్నోతిభిస్యత సాధనం స్వాహా. అమ్మ అధిపతి దేనికి అక్కడ. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతి ప్రచోదయాత్ స్వాహా. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజో పాశాం కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకో స్వాహా. ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణో. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజన్మ సమానాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజన్మ సమానాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజన్మేవ సమానాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీ సర్వజన్మేవ సమానాయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీదేవి నమో నమః స్వాహా. రెండు కొబ్బరికాయలు తెచ్చుకుంటే బాగుంటుంది. అదే అమ్మ రెండు తెచ్చుకోండి. గట్టు పైన పెట్టండి. అమ్మ దండం పెట్టుకోండి. స్వామి సర్వం జగన్నాథం యావత్ పూజావసానకం తావత్ త్వమ్రేతి భావేన బింబేత్యం సర్వేశం సన్నిధిం కురు. అవసరం అన్ని ప్లేట్ అన్ని ఒక్క ప్లేట్లో అమ్మ అవన్నీ. జయంతి మంగళాకాళే భద్రకాళే కపాలినే దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే స్వాహా. ఓం జయంతి మంగళాకాళే భద్రకాళే కపాలినే దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే స్వాహా. ఓం జయంతి మంగళాకాళే భద్రకాళే కపాలినే దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే స్వాహా. ఓం జయంతి మంగళాకాళే భద్రకాళే కపాలినే దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే స్వాహా. ఓం జయంతి మంగళాకాళే భద్రకాళే కపాలినే దుర్గాక్షమా శివాధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. హోమంలో భాగంగా కొబ్బరికాయలు కొట్టి పూర్ణాహుతికి సంబంధించినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా సుదర్శనుడికి సమర్పించటం ద్వారా సుదర్శన హోమం సంపూర్ణంగా ముగిసింది. ఈ విశిష్టమైనటువంటి సుదర్శన హోమ ఫలితాన్ని చేసిన వారికే కాకుండా చూసిన వారికి కూడా స్వామివారు అందిస్తారని శాస్త్రం చెబుతుంది. అందుకోసమని వచ్చిన వారు కూడా తమ వెంట తీసుకొచ్చుకున్నటువంటి కొబ్బరికాయలను కొట్టి అక్కడ ఉన్నటువంటి హోమం సమితలు అలాగే హోమం పొడి వేసి ప్రదక్షిణలు చేసినట్లయితే వారికి కూడా ఈ హోమ ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతుంది. సుదర్శన హోమం సంపూర్ణంగా జరిగినది. తర్వాత మేము అక్కడ ముందు బలరాన్ని ఇచ్చేస్తాం. గుమ్మడికాయకి హోమ బస్సులు గుమ్మడికాయ హోమ బస్సులు పెట్టేస్తా కట్టుకోవాలి. దాన్ని పసుపు రాయద్దు. సుదర్శన హోమం పూర్తిగా ముగిసిన తర్వాత ఇంటికి దిష్టి తగలకుండా అలాగే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండడానికి నరదిష్టి అనేది సోకకుండా ఎటువంటి మంత్రతంత్రాలు మన ఇంటికి పని చేయకుండా ఉండడం కోసం అనేసి ఇంటి ముందర ఒక రాసగుమ్మడికాయతో దిష్టినైతే తీసేసి గుమ్మానికి ఇరుపక్కల కూడా అది పగలగొట్టి పసుపు కుంకుమ అనేది వేయటం జరుగుతుంది. అంతేకాకుండా మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, అదైతే మనం ప్రతి ఇంటికి పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఫస్ట్ హోమం బొట్టు పెట్టేసేసి శుభాలను చేకూర్చేటువంటి స్వస్తికిని గంధంతో అద్ది అలా గుమ్మడికాయనైతే సిద్ధం చేసి ఉంచారు.
ఈ బూడిది గుమ్మడికాయను ఇంటి ముందర అందరికీ కనిపించేలాగా, అంటే వచ్చిన వాళ్లకు ఎదురుగా వారి దృష్టి ముందు గుమ్మడికాయ మీద పడేటట్టుగా ఆ విధంగా పెడతారనమాట. అలా పెట్టడం మూలాన మన ఇంటికి దిష్టి అనేది తగలకుండా ఉంటుంది. అంతేకాకుండా రాసు గుమ్మడికాయ, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, అటువంటి రాసు గుమ్మడికాయ పైన కర్పూరాన్ని వెలిగించేసి ముమ్మార్లు ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లో ముమ్మార్లు తిప్పేసేసి గుమ్మడికాయని పగలగొడతారు. అయితే ఇలా గుమ్మడికాయ పగలగొట్టే సమయంలో ఇంట్లోపల ఎటువంటి వ్యక్తులు కూడా ఉండకూడదు. అంటే చిన్న పెద్ద ముసలి ముతక ఎవ్వరు కూడా లోపల ఉండకూడదు, ఉంటే అరిష్టం అని అంటారు. ఇలా గుమ్మడికాయని పగలగొట్టేసేసి అటొక ముక్క ఇటొక ముక్క క్రాస్లో పెట్టేసేసి వాటి మీద పసుపు కుంకుమ అనేది నిండుగా వేస్తారన్నమాట. ఇలా వేసేసిన తర్వాత నిమ్మకాయలు కూడా కట్ చేసేసి పెడుతూ ఉంటారు. అలా నిండుగా పసుపు కుంకుమ కూడా వేయాలన్నమాట. ఎక్కువగా వేసుకున్నట్లయితే వాటి దృష్టి కూడా అక్కడే పడిపోతుంది. అది నెక్స్ట్ డే రోజున తీస్తారనమాట. ఇలా రాచగుమ్మడికాయతో దిష్టి తీయటం వల్ల ఇంటి యజమానికి ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోయి, అలాగే ఇంట్లోకి ఎటువంటి మహమ్మారి కానీ అపమృత్యు దోషాలు కానీ రాకుండా, అంతేకాకుండా వాస్తు దోషాలు అనేవి తొలగిపోయేలాగా, దొంగల భయం కానీ ఎటువంటి ఆపదలు కానీ లోపలికి రాకుండా నివారించడానికి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణతో అయితే ఇలా దిష్టి తీయటం అయితే జరుగుతుంది. అలా దోషాలు తొలగిపోవడమే కాకుండా ఇంట్లోకి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు రావాలని ఆశిస్తూ గురువు గారు ఇంటికి ఇరువైపులా కూడా ఓంకారాన్ని స్వస్తికిని అయితే దిద్దటం జరుగుతుంది మంత్రోచ్చారణతో. గోత్ర సమృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు యజమానస్యాః శాస్త్రాః వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు యజమానస్యాః గృహాణాం సజ్వాలాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్. పరమాదేవి శతమూలా శతాంకురా సర్వకుంభరతమే పాపం ధర్మాదుఃఖనాశనే కాండాత్ ప్రలోహంతి ఏవానో ధూర్వే ప్రథమ సహస్రేణ శతేన స యా శతేన ప్రతనోష సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విదేవ హవిషా వయం అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే విసుందర శిరసా ధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే. ఓం శ్రీమన్మహా భోవర్ధేనుర్ధరణీ లోకధారిణి ఉద్ధృతాసి వరహేన కృష్ణేన. ఈ కార్యక్రమంతో సర్వ అరిష్టాలను తొలగించేటువంటి, సర్వ భయాలను తొలగించేటువంటి శ్రీ సుదర్శన చక్ర హోమం అయితే కంప్లీట్ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా. ఆ తర్వాత సర్వ శుభాలను ఇచ్చేటువంటి శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం అయితే మొదలవుతుందండి. ఇంకా అద్భుతంగా వైభవంగా సుదర్శన స్వామి వారి యొక్క హోమాన్ని కూడా కాల్చుకొని అదేవిధంగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కూడా జరిపించుకుంటున్నారు. కాబట్టి మహాభాగ్యం అనుకోండి. ఓం నారాయణాయ నమః. ఓం ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం శౌర్యే నమః. ఓం చక్రపాణే నమః. ఓం జనార్దనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్మోయ నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపరాయ నమః. ఓం పురుషః పాదోయేహ భవాత్ పునః తతో విశ్వం విక్రాముతో శాసనానచనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్ఛద. ఓం పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వద వసంతో అస్యాసేదాజ్ఞో గ్రీష్మ ఇద్మశ్చురద్భిః సప్తాస్యాసంపరితయః త్రిసప్తస్తమిదః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశో తం యజ్ఞం బలిహిష ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యా ఋషయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచః సామాని జిజ్ఞరే చందాగం సుజిజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాదజాయత. విగ్రహం ఉన్నాక లేదు, ఒకటే విగ్రహం 3 రూపాయలు. విశేషంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం అయితే చేశారు. ఆ తర్వాత 5 కథలు, స్వామివారి యొక్క విశిష్టమైనటువంటి 5 కథలు భక్తి శ్రద్ధలతో అందరూ ఆలకించి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామికి జై అంటూ కథలన్నీ ముగించి స్వామివారికి ఇష్టమైనటువంటి గోధుమ శిర ప్రసాదాన్ని అయితే
భూశుద్ధి చేసి ముగ్గులేసినటువంటి ప్రదేశంలో స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి అరటాకును వేసి అందులో స్వామివారికి అతి ప్రీతికరమైనటువంటి గోధుమ నూకతో చేసినటువంటి శిరప్రసాదాన్ని స్వామివారికి నివేదించడం జరిగింది. ఈ శిరప్రసాదాన్ని స్వామివారికి నివేదించిన సమయంలో ఎవరు కూడా చూడకూడదు అని అంటారు. అంతేకాకుండా స్వామివారికి ఈ శిరప్రసాదాన్ని 2 రకాలుగా, అంటే పొడి ప్రసాదంగాను అలాగే తడి ప్రసాదంగా కూడా స్వామివారికి నివేదించడం జరుగుతుంది. ఈ తడిసిర ప్రసాదాన్ని సులువుగా ఎలా తయారు చేయాలో పక్కాగా కొలతలతో సహా చేసినటువంటి వీడియో మన ఛానల్లో ఉందండి. దానికి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక మనం ఇలా నైవేద్యం స్వామివారికి సమర్పించిన తర్వాత మహిళా మనులందరి చేత స్వామివారికి ఇష్టమైనటువంటి మంగళహారతి పాటనైతే పాడి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులను వేడుకున్నారు. సత్యనారాయణ స్వామినే నమో నమః. మహానివేద్యం సమర్పయామి. రైట్ అమ్మ, అందరూ కూడా నమస్కారం చేసి స్వామివారికి నమస్కారం చేసి చక్కగా స్త్రీలు మంగళహారతి పట్టుకోండి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. ఆచమ్రధారార్క వంశాభివృద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు. కళ్ళగత్తుకోండి స్త్రీలు, కళ్ళగత్తు. పాహి భారతీ తీర్థం మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ, శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ, సర్వలోక శరణ. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. అందరూ కూడా సత్యనారాయణ స్వామి నమస్కారం చేసి మీ కుడి భుజం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకోండి. ఓం యాని కాని చ పాపాని ఏతజ్జన్మ కృతాని చ తాని తాని ప్రణశ్యంతి. ఆత్మాస్మి మహామయ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదాశ్రయం జనార్దన. ఒకరి తర్వాత వచ్చి స్వామివారి దగ్గర వేయండి పీఠంలో. శ్రీమన్మహాస్వామిన్ సర్వం జగన్నాథం యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సర్వేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామిని నమో నమః సమర్పయామి. ఇటువంటి శక్తివంతమైన హోమాలను చేసుకున్న వారిది అదృష్టమని, అలాగే సత్యదేవుని వ్రతం చేసుకున్న వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు అభివృద్ధి కలుగుతుందనే ఉద్దేశంతో వారికి కొత్త బట్టలను బహుకరించటం మన సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. ఈ సందర్భంలో చుట్టాలు పక్కాలు వాళ్లకు ఏవో ఒక చిన్న చిన్న గిఫ్ట్లు, అంటే దక్షిణ రూపంగా కావచ్చు, లేదంటే జాకెట్ ముక్కలైనా అట్లీస్ట్ పెడుతూ ఉంటారు. ఇలా బట్టలు పెట్టడం వల్ల వాళ్లకు ఆయుష్ అనేది వృద్ధి అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే బట్టలు పెట్టినప్పుడు వద్దు అని అనకూడదు.
చూశారు కదండి, అత్యంత శక్తివంతమైనటువంటి దుష్ట సంహారం చేసేటువంటి శ్రీ సుదర్శన హోమాన్ని, అలాగే శుభాలను ఒసగేటువంటి శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని, ఈ సుదర్శన హోమం యొక్క ఫలితాలను, విధి విధానాలను గురించినటువంటి విషయాలను నాకు తెలిసినంత వరకు అయితే మీకు తెలియజేశానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.